ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, కోపం రావటం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ప్రదర్శించాలి, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకునేలా మన మనసుకి కంట్రోల్ నేర్పించాలి. అలా నేర్పించకపోతే కంట్రోల్ తప్పిన పిచ్చి కోపం, అర్థం లేని ఆవేశం ఈ రోజు మనకి బాగానే ఉంటాయి. కానీ రేపటి రోజున అనుబంధాలను విడగొడుతుంది, ఆప్యాయతను చెడగొడుతుంది, మనిషిగా మనల్ని పడగొడుతుంది, మన నుంచి మనల్ని దూరం చేస్తుంది. మళ్ళీ అది మనకి ఇచ్చే బంపరాకు ఏంటో తెలుసా? ఏంటంటే సమాజానికి దూరంగా ఉండేలా పిచ్చి వాళ్ళని చేసి ఒంటరిని చేస్తుంది. వామ్మో, దీనికి ప్రదర్శించడానికి వేదిక దొరికితే చాలు ప్రళయ తాండవం చేసేస్తుంది. ఈ కోపం గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మహా నర్తకి. అసలు ఈ కోపం రావడానికి మూల కారణం ఏంటంటే మనం అనుకున్నది మనకి దక్కకపోతే కోపం వస్తుంది. ఉదాహరణకి మన మాట వినకపోయినా, ప్లస్ ఆహారమైనా, వస్తువైనా, ఇంకేదైనా కావచ్చు. అలాగే ఒక పనిని ఈ సమయానికి ఇలా అవ్వాలి, ఇదిలా జరిగిపోవాలని కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని దానికి అనుకూలవర్తిస్తాం. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనమెంత ప్రయత్నించినా అనుకున్న పనులు అనుకున్న సమయానికి సక్రమంగా పూర్తి కావు. అన్నీ సజావుగానే సాగినా ఏదో అవంతరం అనుకోకుండా ఏర్పడి చికాకు కలుగుతుంది. ఇది క్రోధానికి బీజం వేస్తుంది. పనులు సక్రమంగా జరగకపోవటానికి ఎవరో ఒక వ్యక్తి లేదా సమూహమే కారణమని కోపాన్ని ఇతరుల మీదకి నెట్టివేస్తుంది మనసు. ఫలితంగా వ్యక్తి ఇతరులను కోపగించుకొని నానా మాటలు అంటాడు. మనిషి తనకంటే గొప్పదైన శక్తి ఒకటి ఈ సృష్టిలో ఉందని, ఈ సమస్త జగత్తు దానికి లోబడే పనిచేస్తుందనే సంగతిని మర్చిపోవటం వలనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అన్నీ మనం అనుకున్నట్లే జరగవు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇంకా దేవుడనే వాడు ఎందుకు గుర్తుంటాడు చెప్పండి? అప్పుడప్పుడు అనుకున్న వాటికి భిన్నంగా జరుగుతాయి. అప్పుడే మానవుడికి అర్థమవుతుంది తనను మించిన శక్తి ఒకటి లోకంలో ఉందని. అప్పుడు దైవం అనేవాడు గుర్తుకు వస్తాడు అనే ఈ మాట శ్రీరాముడు అన్నాడు రామాయణంలో. దైవం ఉన్నదని, ఈ సమస్త జగత్తు దైవ శాసనాన్ని అనుసరించే నడుస్తుందని మనం నమ్మినప్పుడు మనం అనుకున్న సంకల్పం నెరవేరకపోవటానికి కారణం కూడా ఆ భగవత్ సంకల్పమే అన్న భావన స్థిరంగా ఉంటుంది. మనకి ఏది మంచి చేస్తుంది అది మాత్రమే దైవం ప్రసాదిస్తుంది. దైవానికి అన్నీ తెలుసు అని నమ్మటమే భక్తి. అనుకున్నది ప్రాప్తించకపోవటానికి కారణం కూడా దైవ శాసనమే అన్న భావన మనలో కలిగినప్పుడు ఇంకా కోపం అనేది రానే రాదు. అసలైన దైవభక్తులు కోపానికి చాలా దూరంగా, మౌనానికి చాలా దగ్గరగా ఉంటారు. ఫ్రెండ్స్, మనిషిని మాయ కమ్మేస్తుంది. తానే శక్తివంతుడునని, తనను మించిన వారు లేరని అహంకారం ఈ మాయ నుంచే వస్తుంది. దాంతో దైవాన్ని మర్చిపోతున్నాడు. అదే దైవాన్ని పూర్తిగా నమ్మిన వారు బహుశా ఈ దైవానికి ఈ పని ఇప్పుడు జరగటం ఇష్టం లేదేమో, అందుకే ఇలా జరిగింది లేదా ఇలా అర్ధాంతరంగా ఆగిపోయిందని అనుకుంటారు. ఫ్రెండ్స్, మన ప్రయత్నాలన్నీ మనం చెయ్యాలి. సర్వశక్తులు ఓడి కృషి చెయ్యాలి. కానీ ఎన్ని చేసినా పైవాడు అంగీకరించనిదే ఏదీ జరగదని నిజం గుర్తించినప్పుడు ఎవరి మీద ఆ తండ్రి పరమాత్మ పాదాల చెంత చేరే వరకు కోపగించుకునే అవకాశం రాదు, ఉండదు. అర్థమైంది కదా? ఓం నమ శివాయ. శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.